అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ వ్లాగ్స్ సో ఈ రోజు అయితే మరొక కొత్త ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే నేను మీ ముందుకు వచ్చేసాను సో మన పురాణాల కనుక చూసుకుంటే శ్రీ మహావిష్ణువు తన అవతారాల్లో ఒకటైనటువంటి హయగ్రీవ అవతారాన్ని ఆయన 2 సార్లు అయితే తీసుకోవాల్సి వచ్చింది మొదటిగా ఎప్పుడు అంటే మధు అలాగే కైతబుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు కూడా బ్రహ్మ దగ్గర నుంచి వేదాలను దొంగలించి సముద్రంలో అయితే దాచేశారు సో వీరిద్దరిని సంహరించడం కోసం శ్రీ మహావిష్ణువు మొదటిగా హయగ్రీవ అవతారాన్ని తీసుకోవాల్సి వచ్చింది మరియు రెండో సందర్భం ఎప్పుడు అంటే హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు ఒక వరం ఉండడం వల్ల దేవతలు ఎవరు కూడా ఆయన ఏమీ చేయలేకపోయారు సో ఆ సందర్భంలో రాక్షసుడి బారి నుంచి బ్రహ్మాండాన్ని అలాగే దేవతలందరినీ కూడా రక్షించడం కోసం తిరిగి మళ్ళీ ఆయన హయగ్రీవ అవతారాన్ని అయితే ఎత్తారు సో ఇక్కడ హయగ్రీవ అంటే అర్థం ఏంటంటే హయ అంటే గుర్రం గ్రీవ అంటే మెడ సో దీనికి అర్థం ఏంటంటే గుర్రపు తల ఉన్నటువంటి దేవత అనేటువంటి అర్థం అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు